టిఫా స్కాన్ అంటే ఏమిటి? మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పూర్తి వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి విషయాలు కూడా గమనించాలి. చిన్నపాటి బిడ్డ వరకు లోపాలు బయటపడటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు గర్భిణీలకు నిర్వహించేది టిఫా స్కానింగ్. టిఫా అంటే టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. గర్భానికి 18 నుంచి 22 వారాల మధ్య ఈ స్కాన్ చేయాలి. ఎముకలు, రక్తనాళాలు, గుండె, మెదడు వంటి అవయవాలను స్పష్టంగా పరిశీలిస్తారు. అందులో ఏమైనా అవయవలోపాలు ఉంటే అప్పుడే తెలుస్తుంది. శిశువు గర్భంలో ఏ పొజిషన్లో ఉంది, బరువు ఏ ప్రమాణంలో ఉంది, ఇటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ స్కాన్ వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు: అవయవాల ఎదుగుదల పరిశీలన, ఆర్గన్ డెవలప్మెంట్. బిడ్డ తల నుండి కాలి బొటనవేలు వరకు ప్రతి అవయవాన్ని ఈ స్కాన్లో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మెదడు మరియు వెన్నెముక. మెదడు నిర్మాణం సరిగ్గా ఉందా, వెన్నెముకలో ఏవైనా రంధ్రాలు లేదా లోపాలు ఉన్నాయా అనేది తెలుస్తుంది. గుండె. గుండె గదులు, రక్తనాళాలు మరియు గుండె కొట్టుకునే తీరును గమనిస్తారు. ముఖ్య అవయవాలు: కిడ్నీలు, ఊపిరితిత్తులు, పొట్ట మరియు ఇతర అంతర్గత అవయవాల పనితీరును తనిఖీ చేస్తారు. శారీరక లోపాల గుర్తింపు, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్. పుట్టుకతో వచ్చే శారీరక లోపాలను ముందే గుర్తించవచ్చు. ఉదాహరణకు గ్రహణ మొర్రి, క్లెఫ్ట్ లిప్, చేతులు లేదా కాళ్ల వేళ్లలో లోపాలు వంటివి తెలుస్తాయి. 3. క్రోమోజోమ్ లోపాలు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యల లక్షణాలను ఈ స్కాన్ ద్వారా పసిగట్టవచ్చు. 4. మాయ మరియు ఉమ్మనీరు స్థితి, ప్లసెంటా మరియు అమ్నియాటిక్ ఫ్లూయిడ్. మాయ, ప్లసెంటా. మాయ ఎక్కడుంది? గర్భాశయ ద్వారానికి అడ్డుగా ఉంది, ప్లసెంటా ప్రీవియా అనేది తెలుస్తుంది. ఉమ్మనీరు. బిడ్డ చుట్టూ ఉండాల్సిన ఉమ్మనీరు సరిపడా ఉందో లేదో తనిఖీ చేస్తారు. 5. ముందస్తు చికిత్సకు అవకాశం. ఒకవేళ స్కాన్లో ఏవైనా చిన్న సమస్యలు కనిపిస్తే బిడ్డ పుట్టక ముందే, గర్భంలో ఉన్నప్పుడే మందుల ద్వారా లేదా పుట్టిన వెంటనే చికిత్స అందించడానికి డాక్టర్లకు సమయం దొరుకుతుంది.